అందరికీ నమస్కారం. ఇవాళ మా ఆడపడుచైనటువంటి మజ్జిగరమ్మ తల్లికి సారీ ఇస్తున్నాము. మజ్జిగరమ్మ తల్లికి పూజ చేసుకున్నాక అక్కడ చూడండి 2 జతల పాదాలు ఎంత అందంగా తయారు చేసుకున్నారో. అందరూ అన్ని రకాల స్వీట్స్ తయారు చేసి పెట్టుకున్నారు కదండి. ఇప్పుడు మజ్జిగరమ్మ గుడికి మనం బయలుదేరదాం. దేవుడి దగ్గర నుంచి ఘటం ఆవిడ పట్టుకొని వస్తున్నారు కదండి. వెనకన పానకం కుండ, తర్వాత పాదాలు, పువ్వులు, పళ్ళు, అన్ని రకాల స్వీట్స్ అందరూ కూడా అవన్నీ పట్టుకొని గుడికి బయలుదేరుతున్నాం. ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారండి. అస్సలు తరగట్లేదు. చూసారా ఎంత జనం ఉన్నారో. పిల్లలు, పెద్దలు అందరూ అమ్మవార్లా తయారయ్యి బాజాబాజంత్రీలతో ఎంతో సంతోషంగా గుడికి బయలుదేరాము. ఎన్ని స్వీట్స్ తయారు చేశామో మీరే ఆలోచించుకోండి. ఒక్కొక్కరిగా పళ్ళాలతో బయటికి వస్తున్న స్వీట్స్ అస్సలు తరగటం లేదు. ఇక్కడ అందరూ ఎంతసేపటి నుండి గుడికి బయలుదేరదామని ఎదురు చూస్తూ ఉన్నారు. అందరమీ బయటికి వచ్చేసాము కదండి. ముందుగా ఘటంకి ధూపం వేసి కోలాటాలతో మొదటి అడుగు ప్రారంభిద్దాం. పిల్లలందరూ కూడా ఒకేలాంటి లంగావాణీలు వేసుకొని కృష్ణుడి పాటకి ఈ జంక్షన్లో కోలాటం చేస్తున్నారు. కాపీరైట్స్ పడిపోతుందని నేను ఆ సాంగ్ పెట్టట్లేదు. ఎంతమంది శారీ ఇవ్వడానికి బయలుదేరారో చూడండి. రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కోలాటం చేసుకుంటూ సారి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇది మా రాయగఢలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి ఇస్తూ ఉంటామండి. మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అందరూ ఆనందంతో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. మా రాయగడకి మజ్జిగరమ్మ తల్లి సత్యమైన తల్లి. ఎవరైనా ఏ కోరికైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. అందుకనే వివిధ రాష్ట్రాల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఆదివారం, బుధవారం గుడి నిండా భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. మజ్జిగౌరమ్మ గురించి చెప్పుకుంటున్నాము కదా, ఇంతలోనే బురదలమ్మవారి గుడి వచ్చేసింది. బురదలమ్మవారికి పాదాలు, చీర, గాజులు, పారాణి, కాటిక, నల్లపూసలు, గోరింటాకు, గోల్డ్ రంగు, పసుపు కుంకంతో పండ్లు, పువ్వులు, స్వీట్స్ ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకుందాం. సమర్పించుకున్నాక అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చేద్దాం. మనమందరం కలిసి మజ్జిగరమ్మ గుడిలోకి సారి పట్టుకొని వెళ్దాం.
సారీ మొత్తం మజ్జిగరం గుడి లోపల పెడుతున్నాం. పెట్టేసినాక పూజారి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. మజ్జిగరం తల్లికి సారీ సమర్పించిన తర్వాత పూజారి హారతి ఇచ్చిన లోపల మేము మజ్జిగరం గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చేసాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.